హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కాస్టల్ క్రికెట్. అద్భుతమైన టెస్ట్ కెరీర్లో అసాధారణ ఘనతలు సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు. సోమవారం టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు కింగ్. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో విరాట్ ఎన్నో రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్గా, బ్యాటర్గా తిరుగులేని ఘనతలు సొంతం చేసుకున్నాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం. 2011లో వెస్టిండీస్తో మ్యాచ్తో విరాట్ కోహ్లీ టెస్టులో అడుగుపెట్టాడు. చివరిగా 2025లో ఆస్ట్రేలియాతో ఆడాడు. 123 మ్యాచ్ల్లో 46.85 సగటుతో 9230 పరుగులు చేశాడు కోహ్లీ. ఇందులో 31 అర్ధశతకాలున్నాయి. అలాగే 30 సెంచరీలున్నాయి. టెస్టులో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ క్రికెటర్లో కోహ్లీ 4వ స్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ 15,921, రాహుల్ ద్రావిడ్ 13,288, సునీల్ గవాస్కర్ 10,122 పరుగులతో తొలి 3 స్థానాల్లో ఉన్నారు. అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన ఇండియన్ బ్యాటర్ కోహ్లీ. అతను 7 డబుల్ సెంచరీలు సాధించాడు. ఓవరాల్గా చూసుకుంటే ప్రపంచ క్రికెట్లో విరాట్ 5వ ప్లేస్లో ఉన్నాడు. కెప్టెన్గా అత్యధిక డబుల్ సెంచరీల రికార్డు మాత్రం కోహ్లీదే. అత్యధిక సెంచరీలు చేసిన భారత కెప్టెన్ కూడా కోహ్లీనే. కెప్టెన్గా అతను 20 శతకాలు సాధించాడు. అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్ కూడా అతనే. సారథిగా కోహ్లీ 5,864 పరుగులు చేశాడు. టెస్టులో ఆడే ఐసీసీ ఫుల్ మెంబర్స్ టీమ్స్ అయిన 11 దేశాలపై సెంచరీ చేసిన తొలి ఆటగాడు కోహ్లీ. వరుసగా 2012, 2015, 2016, 2018 అలాగే 2023లో క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా కోహ్లీ నిలిచాడు. ఇన్నిసార్లు ఈ రికార్డు అందుకుంది మాత్రం కోహ్లీనే. దక్షిణాఫ్రికాలో 50 కంటే ఎక్కువ సగటు, ఆస్ట్రేలియాలో 43.76, ఇంగ్లాండ్లో 42.36 సగటుతో కోహ్లీ పరుగులు సాధించాడు. కోహ్లీ అత్యంత విజయవంతమైన భారత టెస్ట్ కెప్టెన్. అతని సారథ్యంలో టీమిండియా 68 టెస్టుల్లో 40 విజయాలు సాధించింది. ఆస్ట్రేలియాలో 2018, 2019 ఇయర్లో తన తొలి టెస్ట్ సిరీస్ను గెలుచుకుంది. ఆసీస్లో సిరీస్ దక్కించుకున్న ఫస్ట్ ఆసియా కెప్టెన్గా కోహ్లీ నిలిచాడు. కోహ్లీ కెప్టెన్సీలో జట్టు తొలి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి చేరుకుంది. ఆయన నాయకత్వంలోనే భారతదేశం వరుసగా 9 సిరీస్లను గెలుచుకుంది. 2013 నుంచి 2021 వరకు భారతదేశం అజేయమైన హోమ్ రికార్డుతో అదరగొట్టింది. ఇవే కాకుండా కోహ్లీ మరెన్నో రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. ఎన్నో అద్భుతమైన మైలురాళ్లను దాటాడు. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో దిగ్గజంగా నిలిచిపోయాడు. కొత్త నీరు రావాలంటే పాత నీరు వెళ్ళిపోవాల్సిందే. క్రికెట్ జట్టులోనూ మార్పులు తప్పవు. ఏ ఆటగాడు ఎల్లకాలం ఆడలేడు. కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ ఇలాంటి దిగ్గజాలు అందరూ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్లే. ఇప్పుడు రోహిత్ కోహ్లీ కూడా అదే లిస్టులో చేరిపోయారు. రోకో అంటే రోహిత్ అండ్ కోహ్లీ 5 రోజుల వ్యవధిలో టెస్ట్ క్రికెట్ గుడ్ బై చెప్పేశారు. మే 7న రోహిత్, మే 12న కోహ్లీ వీడ్కోలు పలికారు. అయితే ఒకేసారి ఇద్దరు స్టార్లు వెళ్ళిపోవడం భారత టెస్ట్ క్రికెట్ను కుదిపేసింది. సచిన్, సెహ్వాగ్, గంగూలీ, ద్రావిడ్, లక్ష్మణ్. మరి వీళ్ళ తర్వాత ఎవరు అనుకుంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, పుజారా, రహానే, ధోని వచ్చారు. భారత టెస్ట్ జట్టు బలం తగ్గకుండా చూసుకున్నారు. మరి ఇప్పుడు ఒకేసారి రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ టీమిండియాకు భారీ షాకే. ఇప్పుడు ఇద్దరిని రీప్లేస్ చేసే ప్లేయర్ ఎవరనేది హాట్ టాపిక్గా మారింది. మార్పు అనేది సాఫీగా సాగిపోతే ఏ ప్రాబ్లం ఉండదు. కానీ సంధి దశలో తడబడితే అది జట్టు అస్తిత్వానికే ప్రమాదకరంగా మారుతుంది. అందుకు శ్రీలంక, వెస్టిండీస్ జట్లే పెద్ద ఉదాహరణలు. సుమారు దశాబ్దానికి పైగా రోహిత్, కోహ్లీ టెస్ట్ జట్టులో కీలకంగా కొనసాగారు. కానీ సడన్గా ఇప్పుడు ఈ ఇద్దరు లేకపోవడంతో బ్యాటింగ్ ఆర్డర్లో ఖాళీ ఏర్పడింది. దీన్ని భర్తీ చేయడం అంటే సాధారణ విషయం కాదు. ఇప్పటికే టీంలో శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ ఉన్నారు. రోహిత్ కోహ్లీ వీడ్కోలుతో భారత బ్యాటింగ్ ఆర్డర్లో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. మరోవైపు సీనియర్లు పుజారా, రహానే కూడా అడపదడప రాణిస్తూ జట్టులో ఛాన్స్ కోసం చూస్తున్నారు. అయితే యంగ్ క్రికెటర్లకే బీసీసీఐ ప్రాధాన్యం ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇంగ్లాండ్తో వచ్చే నెల 22న ఆరంభమయ్యే టెస్ట్ సిరీస్లో బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు జరిగే అవకాశం ఉంది. రోహిత్ వీడ్కోలు తర్వాత ఓపెనర్ స్థానం ఖాళీ అయింది. మరోవైపు 19 టెస్టుల్లో 52.88 సగటుతో 1798 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ ఓపెనర్గా కొనసాగడం ఖాయం. ఇంగ్లాండ్తో సిరీస్ కోసం శుభ్మన్ గిల్ తిరిగి ఓపెనర్గా ఆడొచ్చు. పుజారాపై వేటు తర్వాత గిల్ 3వ స్థానంలో ఆడుతున్నాడు. గత 15 నెలల్లో 3 సెంచరీలు సాధించాడు. కానీ అవన్నీ స్వదేశంలో వచ్చినవే. విదేశాల్లో అయితే ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. గతంలో రోహిత్తో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనర్గా రాణించాడు. ఇంగ్లాండ్తో ఓపెనర్గా 34 సగటు నమోదు చేశాడు. 2 సెంచరీలు బాదాడు. ఈ నేపథ్యంలో గిల్ను 3వ స్థానంలోనే ఉంచి రాహుల్ని ఓపెనర్గా ఆడించవచ్చు. ఇక మరోవైపు అభిమన్యు ఈశ్వరన్ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ యంగ్ ఓపెనర్ దేశవాళీలో సత్తా చాటుతున్నాడు. మరోవైపు ఏ టోర్నీలో ఆడినా నిలకడతో అదరగొడుతున్న ఓపెనర్ సాయి సుదర్శన్ ఉన్నాడు. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ప్రదర్శన గత కొంతకాలంగా అద్భుతంగా ఉంది. ఇంగ్లాండ్ కౌంటీలో ఆడిన అనుభవం కూడా సుదర్శన్కు ఉంది. విరాట్ కోహ్లీ ఖాళీ చేసిన 4వ నెంబర్ స్థానాన్ని దక్కించుకోవడానికి శ్రేయస్ అయ్యర్, కరుణ్ నాయర్ పోటీ పడే అవకాశం ఉంది.
దేశవాళీ టోర్నీలో కరణ్ పరుగుల వరద పారిస్తున్న సంగతి తెలిసిందే. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లో అదరగొడుతున్న శ్రేయస్ టెస్టులోకి తిరిగి రావాలని చూస్తున్నాడు. అతన్ని నెంబర్ 4లో ఆడించే అవకాశాలను కొట్టిపారేయలేం. మరోవైపు సర్ఫరాజ్ ఖాన్, దేవదత్ పడిక్కల్ కూడా ఉన్నారు. ఇండియాకు 2 టెస్టుల్లో వరుసగా 3-4 స్థానాల్లో అదరగొట్టిన పడిక్కల్ వరుసగా 25, 65 పరుగులు చేశాడు. మొత్తానికి ఎస్ఎస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్తో టీమిండియా టాప్ 4 కొత్తగా రెడీ అయ్యేలా కనిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.